ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి, అవును శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్లడం లేదు అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుకార్లకు సంబంధించి ఈ పుకార్లను ప్రజలు నమ్మద్దంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన హీరోల ఇంటిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పు అంటూ చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ముఖ్యంగా 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటి ఇప్పుడు చూద్దాం. జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది అండ్ ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్. తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చాం అండ్ ఈజ్ రికవరింగ్ బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ their best for the recovery and we want to support the family. So సహాయంగా చెక్ సార్ ఒక్క నిమిషం. మన సాయితేజ ఆరోగ్య పరిస్థితి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడే మన అఫీషియల్ ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ నేను మన ఆర్టీసీ జనరల్ రామరెడ్డి గారు రావడం జరిగింది. డాక్టర్స్తో డాక్టర్ చైతన్య గారు అలాగే మేనేజ్మెంటు ప్రతి క్షణం డాక్టర్సు చైతన్య గారితో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ అందరూ బాగా చూసుకుంటున్నారు. కంటికి రెప్పలాగా అట్లనే చేసి దీన్ని మామూలు మరింత చేయాలని కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనిపించినా పిలిచినప్పుడు కళ్ళు చూసినట్టు అనిపిస్తుంది తప్ప ఇంకా పెద్ద మేజర్ ఇంప్రూవ్మెంట్ లేదు. మేము ఆ దేవుని ప్రార్థించేది కానీ డాక్టర్లకు రిక్వెస్ట్ చేసేది మీరు ఏం చేసినా ఎంతో అడ్వాన్స్ మెడిసిన్స్ ఎక్కడున్నా తెప్పించి ఇంకా సెకండ్ థర్డ్ ఒపీనియన్ డిఫరెంట్ ఫ్రమ్ హాస్పిటల్ న్యూరో ఫిజిషియన్ వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని ఆ అబ్బాయిని బతికించాలని. ఇప్పటికే మనం అనుకోని సంఘటనలో జరిగిన స్టాంపేడ్లో రేవతిని కోల్పోవడం జరిగింది. భర్తను చూస్తేనేమో ఒక మామూలు ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి కిరాణా షాపులో పనిచేస్తూ అతనికి దురదృష్టవశాత్తు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. అది కూడా వాళ్ళ భార్య లివర్ ఇచ్చి ఈయనకు ప్రాణం పోసి ఆమె చనిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఒక నిమిషం కూడా నేను కూడా అదే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది సినిమా థియేటర్లో కాబట్టి యాజ్ ఏ కన్సర్న్ మినిస్టర్గా నాతో పాటు వేలాది మంది ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో దీంతో ఆయన ఆవేదనలో ఉన్నాడు. నిన్న మాట్లాడినప్పుడు కూడా ఎట్లా ఉంది ఏంది అని ప్రతిదీ అడుగుతున్నా అంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలలో కలత చెందిన విషయం. ఒక సినిమా స్టాంపేడు చిన్న మిస్టేక్ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పోలీసు వాళ్ళకి ఇచ్చినని వాళ్ళు మాకు చెప్పలేదని ఇవన్నీ కూడా ప్రెస్కు రావడం ఇవన్నీ కూడా స్టాప్ చేయాలన్నదే నా రిక్వెస్ట్. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉన్నది. పోయిన రేవతిని తీసుకురాలేం కానీ ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ఏ లోటు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఏ మినిస్టర్గా నేను మా సీఎం గారు తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఇంకో అమ్మాయి ఉన్నది, అమ్మాయి చదువు ఇంకా పై చదువు చదువుతానికి కూడా సహకారం ఇస్తాం. గవర్నమెంట్ పరంగా నా పరంగా సీఎం గారు కూడా అదే చెప్పడం జరిగింది. అదే చెప్పమని చెప్పి నన్ను ఎంక్వైరీ చేసి మళ్ళా కూడా ఎప్పుడు కలిసినా ఇది ఎట్లా ఉందో అబ్బాయిది అని చెప్పి మాట్లాడుతున్నాం. అందుకని దాని గురించి ఇలా డాక్టర్ చెప్పినదండి మాకు తప్పకుండా నమ్మకం ఉన్నది, రికవర్ అవుతుందని చెప్పి. నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్న గౌరవనీయులు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కానీ, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ ఎంపీ కానీ మీరు వివిధ హోదాలలో ఉన్నారు. మీరు దీన్ని మీరేదో సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ని మేము డిఫేమ్ చేస్తున్నాం, మనం అల్లు అర్జున్ ఇది చెప్పడం తప్పు. ఆ విధంగా మాట్లాడడం ఎట్లా మాటలు వస్తున్నాయి మీకు అర్థమవుతలేదు. మేము ఎవరిని తప్పు పడతాం. ఇక్కడ జరుగుని సినిమా హీరోని చూడాలని చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ క్రేజీ చూడాలనిపిస్తుంది. స్టాంపేడ్లో బౌన్సర్లు పోలీసులు కూడా కంట్రోల్ చేయని విధంగా వచ్చిండ్రు.
చెప్పినప్పుడు పోలేదని చెప్పి పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ సీఎం గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అక్బరుద్దీన్ గారు అడగడం, దానికి సమాధానం చెప్పండి. దాన్ని మీరు గోరంతలు కొండంతలుగా చేసి విపరీతంగా మాట్లాడద్దు. ఇది అంతా కూడా మేము మొన్ననే నేను రావడం జరిగింది. ఇమీడియట్గా సీఎం గారు చెప్పగానే సీఎం గారితో పాటు అంతమంది డాక్టర్లతో మాట్లాడుతున్నాం. ఇలా సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా స్వయంగా రోజు నాతో మాట్లాడుతున్నాం. మాకు నిజంగా కూడా 15 రోజులకి వెళ్ళి మాకు సినిమాకు మేము డబ్బుల కోసం కాదు, ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి ఎన్నో సినిమాలు తీసినాం. కొన్నిట్లో లాస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, పైసలు ముఖ్యం కాదు మాకు అని మేము తీసిన మా ప్రొడక్షన్లో ఒక అమ్మాయి చనిపోవడం, ఒక రేవతి చనిపోవడం మనసు తెలిసిందని చెప్పి వారు ఇప్పుడే నేను వస్తుంటేనే వారు ఎక్కడ కలవడం జరిగింది. అంటే ఓపెన్గా వాళ్ళే మేము అడగలేదు. వాళ్ళు ఏదో ప్రతి ఒక్కరిని బాధ కలిగించే విషయంలో రాజకీయాలు జోడించొద్దని మాత్రం అన్ని పార్టీలో ఏం చెప్తున్నా. మీరు అల్లు అర్జున్ సపోర్ట్ చేసి మీ అల్లు అర్జున్ గారు వాళ్ళన్నా వాళ్ళ ఫాదర్ అన్నా వారు తీసిన ఆహా ఇలా తెలుగు మూవీ దాంతో ఎంతోమంది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకు మంచి పేద ప్రజలు మల్టీప్లెక్స్లలో ఎంజాయ్, బయట హోటల్స్ పోలేని వాళ్ళు పేద ప్రజల కోసం మంచి ఛానల్ పెట్టుకున్నారు. అలాంటి వారి కోసం వాళ్ళ మూవీ అడిగినప్పుడు కూడా మేము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినాం, అన్ని బెనిఫిట్స్ ఇచ్చినాం. మీరు రాజకీయం చేసి అట్లా చెప్పడం మీ రాజకీయ నిదర్శనానికి, మీ అజ్ఞానానికి నాకు బాధ అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్లో మీరు కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఈ పార్టీని తీసుకొచ్చి మాట్లాడడం తప్పది. ఇది జరగని సంఘటన జరిగింది, అందరం బాధపడుతున్నాం. కామన్ మ్యాన్, రాజకీయ పార్టీలు కాదు. దయచేసి ఇక్కడికన్నా స్టాప్ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అనుకోని సంఘటన జరిగినప్పుడు డెస్టినీ దేవుడు అట్లా రాసి పెట్టిందని, రేవతి నా కళ్ళ ముందర చనిపోయి భర్తను బతికించిందంటే అందరం ఏడుస్తున్నాం. ఒక సిఐ అన్నాడు ఇవాళ నిన్న, 15 నా చేతుల్లో చచ్చిపోయింది, నాకు ఏడుపు వస్తుంది, నాకు 15 రోజులకి నిద్ర పడతలేదు. అట్లా ప్రొడ్యూసర్ కానీ నేను కానీ వీళ్ళు కానీ అందరూ ప్రెస్ వాళ్ళం కానీ ఇలాంటి టైంలో రోజు ఒక నాయకుడు మాట్లాడడం, ఇప్పటికెళ్ళి నేను రాజకీయాలు మాట్లాడుకొని నేను అవసరం ఉంటే నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇవాళ వస్తానని చెప్పి రేపు వస్తాను. తప్పకుండా నేను బాధ్యతగా తీసుకుంటాను. గవర్నమెంట్తో పాటు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత కూడా నాదేనని చెప్పి మొన్న చెప్పాను. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ నేను మనీ గురించి అని కాదు, తల్లి లేని పిల్లలు, ఆయన ఆరోగ్యం బాగాలే, ఆయన చేసేది 20-30 వేలు నౌకర్లో 20,000 రోజు లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. తప్పకుండా కుటుంబాన్ని ట్విట్టర్లో పెట్టాను. చాలా తప్పుడు చర్యలు ఇవి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరు చేస్తున్నో ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు చేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు, కోర్టులు ఉండరు, చట్టం ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ఏంది ఇది? నిన్న సీఎం గారు కూడా దాన్ని వెంటనే రాత్రే ఖండించాను. నేను కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఖండిస్తున్నా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ, హీరోల జోలికి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ ఎవరు జోలికి పోదు. వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను. నాకు ఇలా చిత్రపూర్ గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ, పేద ఆర్టిస్టులకు, మంచి యాక్టర్స్ ఎంతోమంది ఇవాళ పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను. అంతకుముందు పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్, వాళ్ళు ఉంటుంది. ఇప్పటికెళ్ళా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక 5 కోట్లు ఉంటుంది నానగ్రామం. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్. అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, 1000 కోట్లు ఇవాళ ఆస్తులు ఇవాళ తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం, వాళ్ళని కాపాడుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్లని, ఆ జూనియర్ ఆర్టిస్టుని, ఆ హీరోలని ఎవరు జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా.
ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి. జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే విషయం. అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం, ఆ అబ్బాయి కోలుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్. ఇక్కడ పోదు సినీ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేటు ఇండియాలో. రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే నువ్వు తరలిపోతున్నాయని అడుగుతుంటే ఇవన్నీ మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను. అందుకనే ఇవన్నీ రాజకీయాల కోసం ప్రతిదీ రాజకీయం మాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నాను నేను. ఎందుకంటే ఈ చూసిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి చూసి. అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ, చిత్ర ఇండస్ట్రీ కాదు, ఐటీ కాదు, ఏ కానీ ఈరోజు ఇంకా స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్లో మేము పోటీ పడుతున్నాం. ఇవాళ చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా ఫార్మాలో 30% అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ. అలాంటిది రీజనల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్లో ఉంచాలి అని మైక్రోసాఫ్ట్ అమెరికా తర్వాత వాళ్ళ సెకండ్ క్యాపిటల్స్ అని సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్లో పెట్టుకుంటున్నారు. గతంలో నేను ఐటీ మినిస్టర్గా పనిచేసిన. అందుకనే ఏది ఎక్కడ పోదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని ఇక్కడ పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి, అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి. దట్స్ ఆల్. అంతే తప్ప అల్లు అర్జున్ మీరు ఇండివిజువల్ పేరు తీసుకోకండి. ఎవరు కావాలని చేయరు. రైట్, అది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీరు ఆ ఫ్రేమ్లో చూడొచ్చు. పుష్ప టీం అక్కడికి చేరుకొని 25 లక్షలు కాదు, ఏకంగా 50 లక్షల రూపాయల సాయాన్ని అందించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఆర్థిక సాయాన్ని అందించారు. 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించింది పుష్ప 2 టీం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేతకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి. సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళడం లేదంటూ కూడా చెప్పారు ఆయన. ఇక పుకార్లను ప్రజలు నమ్మద్దంటూ చెప్పారు ఆయన. దీంతో పాటు హీరోల ఇంటిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 50 లక్షల రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి కూడా ఆ విజువల్స్ మీరు చూశారు. పుష్ప 2 టీమ్ ప్రొడ్యూసర్స్, పుష్ప 2 ప్రొడ్యూసర్లు అక్కడికి చేరుకొని ఆ చెక్ని అందజేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ అంటే 50 లక్షలకు మాత్రమే ఇక్కడ సాయం అందించిన సిచ్యువేషన్ ఉందా, ఇంకా ముందు కూడా సాయం అందించే అవకాశం ఉంది? ఎందుకంటే 25 లక్షల రూపాయలకి సాయానికి సంబంధించి ఇంతవరకు చర్చ జరిగింది. వాళ్ళు ఇవ్వలేదు అంటూ కొంతమంది, ఇచ్చారంటే ఇంకొక వెర్షన్. ఇటువంటి సిచ్యువేషన్ ఇవ్వబోతున్నారంటే ఇంకొక వెర్షన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈరోజు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ అక్కడికి చేరుకున్నారు. ఆ చెక్ని అందించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే 25 లక్షల రూపాయల సాయానికి సంబంధించి అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినప్పుడు ఇప్పుడు కాదు తర్వాత దీని గురించి మాట్లాడదామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఇన్ఫాక్ట్ గంటల వ్యవధిలోని 48 గంటల్లోనే ఈరోజు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ చేరుకున్నారు, చెక్ని అందించారు.